ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇందు మూలముగా సమర్థమైన ప్రజలకి తెలియజేసేదేంటంటే 10 ఏళ్ల క్రితం ఊరొదిలేసి వెళ్ళిపోయిన ముసలయ్యకి సారా కొట్టు గంగులకి తలం విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రచ్చబండ దగ్గర తీర్పు చెబుతారు గనక 50 మంది రావాల్సిందహో. ఇవాళ గొడవేటో చెప్పు పంతులు. ఇదిగో ఈ ముసలయ్య ఊరొదిలి 15 ఏళ్ల క్రితం పారిపోయా. ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయ్యనబడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు, బాగు చేసుకున్నాడు. సందేహం లేదు, దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి. మళ్ళీ ఈ ముసలయ్య 15 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కొంప నాదే నాకే ఇవ్వాలని అల్లరి మొదలెట్టాడు. అంటే నేను ఏ గొడవ చేయలేదు బాబు. చేపల కూర కబుర్లు చెప్పకోవా. ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నాం అంటావా? సందేహం ఏముంది? ఇందుకనే శిక్ష వేసేయటండి. నువ్వు మట్ట గెలుసులా ఊరికి గింజుకు పోకో. విషయమేంటో ఎన్నాయి. నువ్వేమంటావు ముసలయ్యా? రాయుడు బాబు, నా స్థలం నాకు ఇమ్మని ఆ గంగయ్యని అడిగాను, అంతే బాబు. గంగయ్య, నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా? అయ్యా, ఏళ్ళ ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను. ఏడాది తమకి ఇంటి పన్ను కింద 100 కట్టాను. ఇప్పుడు దాన్ని అడిగి ఇచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను. ఇక తమరేని ఆయన చెప్పాలి. ఈ ముసలయ్య అనే ఆసామి చెప్ప పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు. 1 ఏడు కాదు, 2 ఏళ్లు కాదు, 15 ఏళ్లు పోయిన తర్వాత తిరిగొచ్చి నా ఆస్తి నాకు కావాలి అంటున్నాడు. సరే సబువే. కాని గంగయ్య అనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి, పెదల తల్లో నాలుకలంటోడు. అలాగా ఇలాగా కాదు, ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో చంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు. పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు. 15 ఏళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలయ్య వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు. కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగయ్యకే ఉన్నాయని, ముసలయ్యకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రీవంగా తీర్మానించడం అయిన. సందేహమే ఉంది. శాస్త్ర ప్రకారం తమరి తీర్పు ఎదురులేని తీర్పు. ఏమంటారు? అన్యాయం, ఇది అన్యాయం. నేను లేనని చెప్పి నా తలం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమేనని తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు, దుర్మార్గులు. నాది మరొకటి దోచుకుంటే ఆని దండించక ఆడికి వస్తాసు పలికే మీరు మనుషులు కాదు, రాక్షసు. నోరు ముయ్. ఏత పొగరమూతు మాటలు. ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు. ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంపేమని తీర్పు చెప్పడమైనది. రాముడు, ఇచ్చే కాజాలు. సరిగా లెక్కెడుతున్నావా? అయ్యా, అవరు ఘనంగా తగవులు విడగొట్టి శాస్త్ర ప్రకారం ధర్మాన్ని నిలబెట్టారు. ఇక మనం బయలుదేరామా? ఏమిటి పంతులు చచ్చినాడా? ఏంటాడు చెప్పే ధర్మం? సొమ్ములేనాన్ని, సత్తులేనాన్ని లోకు చేసి అన్యాయం చేసి అన్ని చావగొట్టడం అంటా మీరు చెప్పే ధర్మం? రేయ్, ప్రాణానికి భయపడి ఈ పెదలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా? ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మజాలైపోతారు సచ్చినాళ్ళారా. పద వెళ్దాం, పద. అయ్యా, తమరు ఎందరినోళ్లనో ఊహించారు. శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలు నోరు కూడా మూయించి ఊరికి మహోపకారం చేయకూడదు. అడే ఏమిటా? ఏమీ లేదు. ఊరందరి నోళ్ళు ముయించే హక్కు మనకు ప్రజలిచ్చారు. మన నోరు ముయించే హక్కు దానికి దేవుడే ఇచ్చాడు. ఏమిటి? అర్థమైందా? పదపోదాం. వచ్చేసావా తల్లి? ప్రయాణం బాగా జరిగిందా తల్లి? ఏం బాగా నాన్న, బస్సు 3 సార్లు ఆగిపోయింది. బండి 4 సార్లు గోతులో పడిపోయింది. ఎక్కింది రాయుడు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్టినా తప్పులేదనిపించింది. మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను. అమ్మ ఎలా ఉంది? వయసు మళ్ళినా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది. ఎంత తిన్నా అరుగుతూనే ఉంది. హాయ్ పంతులు గారు. కులాసాయనే ఉందమ్మా. నువ్వు దాని జోలికి పోకుండా ఉంటే నిక్షేపంగా ఉంటుంది. ఏమిటి లింగం గారు,
వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి చిన్న పిల్లవి అంత పెద్ద విషయాలు మీ అంత పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి అయిందానేనండి. అలాగేనమ్మా, ప్రయాణంలో బాగా అలసినట్టున్నావు, వెళ్ళి నీళ్లు వేసుకోమ్మా. లింగం గారి పెళ్ళవే ఇంకా నీళ్ళాడలేదు, పెళ్లి కాని దాన్ని నేను నీళ్ళోసుకోవడం ఏంటి? అబ్బా, మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు దులిపేసిందయ్యా. ఏమిటో పిచ్చి పిల్లంతా వాళ్ళ అమ్మ పోలిక. ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే తమాషగా ఓ దులుపు పోయేది. ఈ దులుపుడు వ్యవహారం ఉంది చూశారు, ఇది కుటుంబానికి ఎంతో శుభప్రదం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగా అయితే చెవుడు దండాలండి. రారా గంగులు, మా వామర్ది పట్నం చేస్తూ ఫారెన్ సిగ్గులు వచ్చాడండి, తమకి ఇచ్చేద్దామని వచ్చానండి. దేవుడురా నువ్వు, తీర్పు నీ తరపున చెప్పామని ఆనందంతో పారినట్టుకు చేద్దాం. నీ పేరు చెప్పే పుచ్చుకుంటాం ఇల్లు. వస్తానండి. నమస్కారం నాయుడు గారు. రావయా, కూర్చో. రోజంతా కనిపించకపోయినా గ్లాసులు వచ్చేవాళ్ళకి వచ్చి కూర్చుని పోతావు చలపతి. మహర్జాతకం లాగా వారిది మందు జాతకం అండి. ఏమిటి నా బొంద జాతకం. రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్నం వెళ్ళి ఆ యానాదిరాముడి పొలం చెక్కను నొక్కేయడానికి కోట్ల చుట్టూ తిరగలేక చేస్తున్నా. నువ్వు ఎక్కడ తస్తావు? ఏదో పారిని మింగేవు అంటే మళ్ళీ బతికేస్తావు. వెళ్ళిన పని అయిందా? లాయర్ గారికి 4 డబ్బులు కనిపించి పని జరిపించాను. రాయుడు గారు తలుచుకుంటే జరగనే ఉంది. వారు ప్రభువులు, వారికి తెలియకుండా ఈ ఊళ్ళో ఎవరు చావడానికి లేదు, బతకడానికి లేదు, ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు, పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు. అరివో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? ఈ ఆట కొట్టి చూపిస్తావు గురు. నువ్వు ఎప్పుడు కరెక్టే. తాజా వార్త, తాజా వార్త. రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది. అందులో ఉన్న ఆసామి ఎవడో కానీ కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తాజా వార్త, తాజా వార్త. గూడు బండి అయినా గూడ్సు బండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడమా? సమ్మతించను. గురు, నువ్వు సమ్మతించినా సమ్మతించినా ముంగోట పుడుతూ వచ్చేస్తుంది బండి. పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూల తప్పుడు ఒకటే. అదిగో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? ఆ బండి నాపి శాల్తీ లేపి ఫటఫట్లాడించి మీ నాన్న పరువు నిలబెడతావు. కరెక్ట్. రేయ్, బండిలో పడుకున్న బాట్కోనాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా? రేయ్, ఈ రాయుడి కొడుకుని తంతావురా? పైగా గేదెలా కాలుతుంటావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. అయ్యో సాంబా. గురు, ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు. ఒరేయ్ రాయుడు కొడక, ఈ ఊరే కాదు, ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు. కనుక వచ్చేవారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతైనా ఈ వేళ నుంచి మారి తీరాలి. ఎందుకంటే మనం దిగాం కనుక. అరివో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తాంరా? మా గిరిబాబును వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్, వాడిని తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి. రైట్. 100 200 వేసుకో. బాబా తొందర వేసా. ఎవరా నువ్వు? నిన్ను చెడుగు చేస్తాను. ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను. ఏరా, పడగడుపునే ఫుల్లుగా పుచ్చుకుని వచ్చావా? స్థలము యజమాని అంటున్నావు, ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళకపోతే అది అలా నోరు మూసుకో.
చూడు, ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో, వాడి తలకాయ లేచిపోద్ది. నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే నిలువున చీరేస్తాను. సంజయ్, గురు, పరిస్థితి ఏం బాగాలేదు. సామాను సీసాలు సర్దేద్దామా? రే తాడి చెట్టు నా కొడక, ఊరు పెరుగులేని ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా? ఏంటి గురు, పళ్ళు రాయ కొట్టారు, టేబుల్ అన్ని ఎలిగి కొట్టారు. నోరు మీరా, లేకపోతే నీ పీకి నొక్కేస్తా. అరగంట పోతే వాడు అదే చేస్తాడు. నోరు మీరా గాడిద. రే భద్రన్న కొడక, అలా గట్టుకడా పకీర్ గడు వాడు మనుషులు ఉంటారు. వెనక దాన్ని పోయి తొందరగా తీసుకురా. ఇంకా మీకు 8 నిమిషాలు టైం ఉంది. ఇదిగో నా దగ్గర 2 సిగరెట్లున్నాయి. ఒక్కొక్కటి కలుసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 2 సిగరెట్లు కలుసుకుని నేను గృహప్రవేశం చేస్తాను, గుర్తుంచుకో. ఆ పకీర్ గడు మనుషులు ఇంకా రాలేదురా. అదృష్టవంతులు వాళ్ళు ఇంకా రారు. ఓరి నా కొడక, నీకు దండం పెడతాను. నువ్వు నోరు మీరా. రాయ్, సారా కొట్టు. 2వ సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను. గురు, వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పండి, టైం కలిసి వస్తుంది. వాడు గట్టిగా దమ్ములాగేస్తున్నాడు గురు. నీకు దాటేద్దామా గురు? అదే మంచిదంటావా? మంచిది గురు. గురు, ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకా ఏమీ లేదండి. గురు, పకీర్ గారు మనుషులు ఎదుకొచ్చాడు. పకీర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే, వాడు నా కొట్టంత బీభత్సం చేశాడు రా. వాడంతా చాల్చాలి. ఎవడు ఆ పిచ్చిగాడ ఫెడేల్మని కొడితే పాడెక్కుతాడు. సరే గాని ముందు మనోడికి మందు ఇచ్చుకో. రాయ్ గంగులు, నువ్వు కౌరంపిన చిల్లర నా కొడుకులు వచ్చినట్టున్నారు. కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో. అమ్మ నా కొడక, పెద్ద రుస్తువులా మాట్లాడుతున్నావే. ఫినిష్, నీ కథ ఏళ్ళతో ఫినిష్. వీడి సంగతి చూడండి రా. ఇల్లు ఖాళీ చేశారా? రేయ్, ఇంకా నేనున్నాను రా.
అమ్మో ఏమిట్రా ఏమిటి పెళ్ళం లేచిపోయిన వాళ్ళ ఏం జరిగింది? కాసులో ప్రాణం పోయింది బాబోయ్. మన అబ్బాయి గారిని బాధేసిన పట్నం కూరడు నన్ను కూడా బాధేసి సాగు చేశాడు బాబోయ్. శాస్త్రం ప్రకారం రావణ రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిని కొట్టినట్టు నిన్ను కొట్టాడు. అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడన్నమాట. ఏమిటే అంటే రాయుడు గారు రావణాసురుడు కుంభకర్ణుడు ఈ తిరుపతులట్టు తినిపించేయగలను. అలాగే కురలేదు అనుకుంటున్నారేమో. సర్లే ఒరే రాముడు, అయ్యా గౌడుకి ఎదురా మేస్తూ ఇంట్లో ఉండడమేనా జబ్బ పుష్టామైనా చూపించడం ఉందా? ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రబెద్దమని పట్లాడించేసి మట్టి గరిపించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారా? అలాగే అయ్యా. ఏమిటి ఆ పట్నం నుంచి వచ్చినవాడు మా అన్నయ్యని దులిపేశాడా? అవునే, ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరెక్కింది. ఏయ్, పొగరు మా వంశ లక్షణమే. మా అన్నయ్య రౌడీ, రాలుగాయి, తుంటరి. అందుకు వాణ్ణి మా నాన్న కొట్టాలి, తప్పదంటే నేను తన్నాలి. అంతేగాని ఎవడో పరాయి వాడు వచ్చి పెద్ద హీరోలాగా దరదలాడిస్తాడా? వాడెవడో నాకు తగలాలే. ఒక్క దులుపు దులిపే. అయ్యా, శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు. ఏమిటి తౌడైపోయి ఉంటా. ఏమిటి రాముడు గారు కూడా? అయ్యా నాకేం తెలియదండి. ఈ లోపలికి వెళ్ళేది అన్నాడండి. అంతే, దీపావళి అవుట్లోకి పెద్ద మోత వచ్చింది. తిరగొచ్చిన కళ్ళ దగ్గర పడి ఉన్నాడండి. ఇలా ఈడ్చుకొచ్చేసాను. అచ్చం నాకు అలాగే జరిగిందన్న. ఏడ్చావులే సన్నాసాదాన సన్మానం అనుకున్నావా? తలుచుకు సంబరపడిపోవడానికి. ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు, ఆ ముసలయ్య గాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు, అది ఆలోచించాలి. తమరు లేచి రాజు వెడల రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్లి ధ్వజస్తంభంలాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీకు ఆయన పడిపోతాడు.